విలువైన ఖనిజ సంపద కొల్లగొడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్గా మారిన మైనింగ్ మాఫియాపై ప్రధాని తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. లేదంటే తామే భావసారూప్య పార్టీలతో కలిసి దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతామని బాబు ప్రకటించారు. అక్రమ మైనింగ్ పై జాతీయ స్థాయి పోరాటంలో భాగంగా ఢిల్లీలో వివిధ పార్టీ నేతల్ని కలిసి మద్దతు కూడగడుతున్నారు. మైనింగ్ మాఫియాపై పోరును తెలుగుదేశం మరింత ఉధృతం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తూ వివిధ పార్టీల నేతలతో సమావేశమై తమతో కలిసి రావాల్సిందిగా కోరుతున్నారు. అక్రమ తవ్వకాల డబ్బు రాజకీయ వ్యవస్థతో పాటు మీడియా, రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా ఎలా తప్పుదోవ పట్టిస్తోందో వారికి వివరించారు. దేశ ఖనిజ సంపద పరీక్షించుకునేందుకు అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని బాబు పిలుపునిచ్చారు. నిన్న సిపిఎం, సిపిఐ ప్రధాన కార్యదర్శులు ప్రకాష్ కారత్, ఏబీ బర్ధన్, రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్లతో విడివిడిగా సమావేశమై మైనింగ్ మాఫియా దురాగతాల్ని వివరించారు. వీరితో పాటు ఆర్ఎల్డీ, జేడీయూ, జేడీఎస్, జనతాదళ్ యు, సెక్యులర్ పార్టీలతో పాటు ఏఐఏడీఎంకే అధినేత జయలలిత కూడా చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. వచ్చే నెల 7వ తేదీ తర్వాత భావసారూప్యత గల పార్టీలు కలిసి వచ్చే ఇతరత్రా పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రధానికి కూడా లేఖ రాసి ప్రభుత్వమే అక్రమ మైనింగ్ పై అఖిలపక్షంతో చర్చించాలన్నారు. అలా జరుగని పక్షంలో అందరితో చర్చించి తామే ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య ఉద్యమాన్ని చేపడతామని చంద్రబాబు తెలిపారు. మేము ఈరోజు అందరితో మాట్లాడిన తర్వాత మేము నిర్ణయానికి వచ్చింది, ప్రభుత్వం వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ పిలవాలి. ఆల్ పార్టీ మీటింగ్ గురించి జరిగే విషయాలన్నీ ఆల్ పార్టీలో పెట్టాలి, చర్చించాలి. దానిపైన కొన్ని నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, అక్కడ మైనింగ్ ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ జరిగిందో అవన్నీ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఈ మైనింగ్ వల్ల వచ్చిన డబ్బులు ఏ విధంగా ప్రాసెస్ చేశారు, ఎవరెవరు పోయినాయి, ఏ కంపెనీస్ పోయినాయి, అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. మైనింగ్ మాఫియా అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాష్ట్ర ప్రభుత్వాలనే బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి నెలకొందని, రాజకీయ అస్థిరతకు దారితీస్తోందని సిపిఐ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆగడాల్ని అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. We think, you see, that if this mining mafia is not fought, there will be a very big threat to our democracy. This is becoming a money power and a muscle power, and it will destabilize, to begin with the Karnataka government, then the Andhra government, then doesn't know how many governments. ఇదే అంశంపై సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తీవ్రంగా స్పందించారు. మైనింగ్ అక్రమాలపై పార్లమెంట్లోనే కాకుండా వెలుపల కూడా సుదీర్ఘ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. గనుల అక్రమాలపై చేపట్టే జాతీయ స్థాయి ఉద్యమానికి తాము పూర్తి మద్దతిస్తున్నట్లు కారత్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత అందజేసిన వివరాలు తనను ఆందోళనకు, ఆశ్చర్యానికి గురి చేశాయని రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు. We have decided that this is a national issue. It does not concern only Andhra Pradesh and Karnataka. We will cooperate at the national level to raise this issue and also to take up the question of the minerals and mining policy of the government. So what Mr. Chandrababu Naidu has brought to light is amazing and shocking. It's not just the illegal mining issue, it's not just a simple corruption issue. They are capable of subverting the government. ఇవాళ కూడా ఢిల్లీలోనే పర్యటించనున్న చంద్రబాబు అందుబాటులో ఉన్న అన్ని పార్టీల నేతలను కలిసి అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఉద్యమానికి సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.